అయిపోయినాయి. బసవేశ్వర ఆగింది, సంగమేశ్వర ఆగింది, సింగూరు నీళ్లు 45 ఎకరాలకు రావాలి మన ఆందోళన జోగు పెట్టాల, అది బంద్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్క రోడ్ అన్న మంచిగా అయిందా? ఎక్కడ రోడ్లు అక్కడనే అయిపోయినాయి, అన్ని గుంతలు గుంతలు అయిపోయింది. సంగారెడ్డి కానీ, జైరాబాద్ కానీ, అందోలు కానీ, నారాయణఖేడ్ కానీ రోడ్లన్నీ గుంతలమయమైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు, అంత బిజీ బిజీ. ఇంకేమంటుండు, నా మన్మంతో నేను ఫుట్బాల్ ఆడుకున్నా, తప్ప అంటాడు. ఆడుకో, నువ్వు నీ ఇంట్లో ఆడుకో, కానీ నువ్వు ప్రజల సొమ్ముతోని, సింగరేణి డబ్బులతోని, ప్రభుత్వ డబ్బులను 100 కోట్ల రూపాయలు నీ ఫుట్బాల్ షోకుల కోసం ఖర్చు పెట్టే హక్కు నీకెక్కడిది అంటున్నా. మనం ఉన్నప్పుడు అదే సింగరేణి డబ్బులతోని స్కూళ్ళు కట్టించినాం, మెడికల్ కాలేజీలు కట్టించినాం, రోడ్లు వేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి ఆయన మనమడి షోకు, ఆయన షోకులు తీర్చుకోవడానికి సింగరేణి పైసలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు. 5 కోట్లతో స్టేడియం కట్టించిండు, 100 కోట్లతోని వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి ఆ మెస్సీతోని ఈయన ఫోటో దిగే షోకుంటే 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు 100 కోట్లు, ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు, ఈయన ఆట నేర్చుకోవడానికి 5 కోట్లు. నీ అయ్యో సొప్ప ఎందుకోసం ఖర్చు పెడుతున్నావు? అరే పేద పిల్లలకు బుక్కడు అన్నం పెట్టవయ్యా అంటే పైసలు లేవు అంటాడు, పురుగులు అన్నం పెట్టాడు పిల్లలకు హాస్టళ్లలో. మా అవ్వ తాతలకు 4000 పింఛన్ లేదంటే సపోర్ట్ చేయడు. కేసీఆర్ 200 2000 చేస్తాడంటే చేయలే. మరి రేవంత్ రెడ్డి 4000 ఇస్తాని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, ఒట్లు పెట్టుకున్నారు, కాళ్ళల్లో మొక్కిరు. కొడుకులు 2 ఏళ్ళ 4000 పింఛన్ లేదంటే సపోర్ట్ చేస్తలేదు. అక్క చెల్లెళ్లకు నెలకు 2500 మహాలక్ష్మి ఇస్తామన్నారు, వచ్చిందా? ఇచ్చు లేదు. కానీ ఇంకా ఉల్టా బతుకమ్మ చీరలు బంధు, కేసీఆర్ కిట్టు బంధు, న్యూట్రిషన్ కిట్టు బంధు అన్ని బంధు పెట్టింది. ఈ రకంగా ఇవాళ మోసం చేస్తున్నారు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసిండ్రు, అంతా మోసం అయిపోయింది. అందుకే అందరికీ కూడా అర్థమైంది, మళ్ళీ కేసీఆర్ బాగుండే, మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలని ఇలా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. దానికి సంకేతమే 4 సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని మనం చేస్తా ఉన్నా. 10% ఆనాడు కాంగ్రెస్ గెలవలే, మరి 40% గెలిచినది వస్తుంది. ప్రజలు కేసీఆర్ దిక్కు చూస్తున్నారు, ఈ గులాబీ జెండా వైపు చూస్తున్నారు. ప్రజలు కేసీఆర్ రావాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడట యాసంగికి రైతు బంధు కొరకట. ఏమంటుండు, పంట సాగు చేస్తేనే రైతు బంధు ఇస్తా అంటుండు. మన జోగిపేట ఆందోళనలో పత్తి వేస్తామా? ఏమ కొత్త ఉంటుందా? రాయకోట దిక్కు పత్తి, మున్పల్లి దిక్కు పత్తి ఉంటుందా? పత్తి 7 నెలల పంట ఒకటేసారి యాసంగి. ఇక పత్తి వేస్తే యాసంగికి రామ్ అట, రైతు బంధు రామ్. చెరుకు పెడతాం ఒకటేసారి ఇస్తారట, పండ్ల తోటలు ఒకటేసారి ఇస్తారట, కందులు పెడతాం ఒకటేసారి ఇస్తారట. మరి ఇవాళ రైతు బంధు కూడా కోతలు పెడుతుండగా ఈ రకంగా అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లల కోసం రాజీవ్ యువ వికాసం అన్నాడు. మన 2వ తారీఖు జూన్ 2వ తారీఖు ఇక పిల్లలకు 6000 కోట్లు ఇస్తామన్నారు. 6 రూపాయలని ఇచ్చింది ఎవరికన్నా? రాజీవ్ యువ వికాసం అని పేపర్లలో యాడ్లు వేసుకున్నారు, టీవీలలో ఫోటోలు వేసుకున్నారు. కానీ ఇవాళటి వరకు ఒక్క నిరుద్యోగ యువతి యువకులకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. వికసించక ముందే వాగిపోయింది రాజీవ్ యువ వికాసం, వికసించక ముందే వాగిపోయింది అది. ఇక కూలీలు, గ్రామాల్లో ఉండే కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్నారు. వచ్చిన అయ్యోల కన్నా పథకం ప్రారంభించిండ్రు, 1 ఊరికేసిండ్రు, మండలానికి అన్నీ కొట్టిండ్రు. ఏడాది 1 ఊరికేసి మరి మిగతా ఊర్లకు ఎప్పుడు వేస్తారు నాయన? అడిగేటోడు ఉన్నాడా? మరి ఆనాడేమో ఓట్లు వేయించుకుంటారు, కౌలు రైతుల ఓట్లు వేయించుకున్నారు, రైతు కూలీల ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో ఓడ దాటిదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప, గడ్డకెక్కి
రైతు కూలీలకు మోసం చేసిండ్రు. ఇవాళటి వరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట